హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ కాంగ్రియుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఆర్హెచ్ఎస్ కాంగ్రియుయెన్స్ క్రైటీరియన్ గురించి నేర్చుకుని ఎక్సైజ్ 8.4లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఆర్హెచ్ఎస్ అంటే ఏంటో చూద్దాము. ఆర్ అంటే రైట్ యాంగిల్, హెచ్ అంటే హైపోటెన్యూస్, ఎస్ అంటే సైడ్. ఆర్హెచ్ఎస్ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ని హైపోటెన్యూస్ అంటాము. సో ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవ్వాలి అంటే కనుక ఆ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లోను హైపోటెన్యూస్ అలాగే ఒక సైడు ఈక్వల్గా ఉన్నట్లయితే కనుక ఆ 2 ట్రయాంగిల్స్ ఆర్హెచ్ఎస్ కాంగ్రియుయెన్స్ క్రైటీరియన్ ప్రకారం కాంగ్రియంట్ అవుతాయి. If the hypotenuse and one side of a right angle triangle are equal to the corresponding hypotenuse and side of other right angle triangle, then the triangles are congruent. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉండేటట్లుగా ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ని హైపోటెన్యూస్ అంటాము, లేదా ఇలాగ మనకి ల్యాడర్ లాగా వాలుగా ఉంది చూడండి, అలా ఉన్నా కానీ దాన్ని హైపోటెన్యూస్ అంటారు. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ హైపోటెన్యూస్ ఈక్వల్ అవ్వాలి, అలాగే మిగిలిన 2 సైడ్స్లో ఏదో ఒక సైడు ఇంకో ట్రయాంగిల్లో ఉన్న సైడ్కి కూడా ఈక్వల్ అవ్వాలి. సో హైపోటెన్యూస్ ఒక సైడ్ ఈక్వల్గా ఉన్నట్లయితే కనుక అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి. ఆర్హెచ్ఎస్ క్రైటీరియన్ ప్రకారం ఆ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, ఈ 2 ట్రయాంగిల్స్లోనూ ఈ రెండు యాంగిల్స్ 90 degrees ఉన్నాయి. అలాగే హైపోటెన్యూస్ ఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది. ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్, హైపోటెన్యూస్ 8 centimeters 8 centimeters. నెక్స్ట్ సైడ్ ఏబి ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇది కూడా 3 centimeters అనమాట. ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్ కాబట్టి రైట్ యాంగిల్ అలాగే హైపోటెన్యూస్ సైడ్ ఆర్హెచ్ఎస్ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఆర్పీక్యూ. ఇక్కడ మనం పీక్యూఆర్ అని రాయకూడదు, ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి కాబట్టి అలా ఉండేటట్లే రాసుకోవాలి, మనం ఆర్పీక్యూ అని రాయాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిలే, హైపోటెన్యూస్ వచ్చేటప్పటికి ఏబీసీ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ 9 centimeters ఉంది, అలాగే ఆర్క్యూపీ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ అనేది 8 centimeters ఉంది. కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవ్వవు, హైపోటెన్యూస్ ఈక్వల్గా లేదు, అలాగే ఒక సైడ్ ఈక్వల్గా ఉంది, ఒక యాంగిల్ ఒక సైడ్ ఈక్వల్గా ఉంది కానీ హైపోటెన్యూస్ ఈక్వల్గా లేదు కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ కాదు. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అలాగే సైడ్ ఏసీ సైడ్ పీక్యూ ఈ రెండు కూడా 5 centimeters ఉన్నాయి, బట్ హైపోటెన్యూస్ ఈజ్ నాట్ ఈక్వల్. సో ది ట్రయాంగిల్స్ ఆర్ నాట్ కాంగ్రియంట్. ఎక్సర్సైజ్ 4లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇవన్నీ కూడా మనకి ఉన్న 4 రూల్స్ యూజ్ చేస్తామన్నమాట. ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ క్రైటీరియన్, ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ క్రైటీరియన్, ఏఎస్ఏ కాంగ్రియన్స్ క్రైటీరియన్, ఆర్హెచ్ఎస్ కాంగ్రియన్స్ క్రైటీరియన్. ఈ 4 కాంగ్రియన్స్ క్రైటీరియన్స్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. చాలా ఈజీగా ఉంటాయి, ఒకసారి చూద్దాం. విచ్ కాంగ్రియన్స్ క్రైటీరియన్ డూ యూ యూజ్ ఇన్ ది ఫాలోయింగ్. ఇక్కడ మనకి ప్రతి దాంట్లోనూ 2 ఫిగర్స్ ఇచ్చారు. ఏ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవుతాయో లేదో చెక్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ డిఈఎఫ్, ఈ రెండిట్లో ఏవి ఈక్వలో ఇచ్చారు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ అంట, ఏసీ డిఎఫ్ ఈ 2 సైడ్స్ ఈక్వల్. ఏబీ ఈజ్ ఈక్వల్ టు డిఈ అంటే ఏబీ డిఈ ఈ రెండు ఈక్వల్. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్, బీసీ ఎంత ఉంటుందో ఇక్కడ ఈఎఫ్ కూడా అంతే ఉంటుంది. 2 ట్రయాంగిల్స్లోనూ 3 సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అని ఇచ్చారు. సో ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఎస్ఎస్ఎస్ కాంగ్రియుయెన్స్ క్రైటీరియన్ ప్రకారము కాంగ్రియంట్ అవుతాయి. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ఎస్ఎస్ఎస్ కాంగ్రియుయెన్స్ క్రైటీరియన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. గివెన్ జెడ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి, జెడ్ఎక్స్ is equal to RP, 2 sides equal. RQ is equal to ZY, RQ అంటే ఇది, RQ is equal to ZY. యాంగిల్ PRQ is congruent to యాంగిల్ XZY. PRQ అంటే R దగ్గర ఉండే యాంగిల్ అనమాట, ఈ యాంగిల్ XZY అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అని ఇచ్చారు. 2 sides ఇంక్లూడెడ్ యాంగిల్, అలాగే ఈ ట్రయాంగిల్లో కూడా 2 sides ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్. సో మనకి ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారము ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది ఎస్ఏఎస్ క్రైటీరియన్, ఈ 2 ట్రయాంగిల్స్ ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్.
నెక్స్ట్ థర్డ్ వన్, గివెన్ యాంగిల్ ఎంఎల్ఎన్ ఈజ్ కాంగ్రుయెంట్ టు యాంగిల్ ఎఫ్జిహెచ్. ఎంఎల్ఎన్ అంటే ఎల్ దగ్గర ఉండే యాంగిల్, ఎఫ్జిహెచ్ అంటే జీ దగ్గర ఉండే యాంగిల్. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అంట. నెక్స్ట్ యాంగిల్ ఎన్ఎంఎల్. ఎన్ఎంఎల్ అంటే ఎం దగ్గర ఉండే యాంగిల్, దీనికి ఇట్లాగా రెండు ఇద్దాము. నెక్స్ట్ జిఎఫ్హెచ్ అంటే ఈ యాంగిల్ అనమాట, ఎఫ్ దగ్గర ఉండే యాంగిల్. ఇట్లా 3 లెటర్స్ ఇచ్చినప్పుడు మధ్యలో ఉన్న లెటర్ దగ్గర యాంగిల్ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ ఎంఎల్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్జి. ఎంఎల్ అంటే ఇది, ఎఫ్జి అంటే ఇది. ఇక్కడ మనకు చూడండి, యాంగిల్ సైడ్ యాంగిల్, యాంగిల్ సైడ్ యాంగిల్. సో ఏఎస్ఏ క్రైటీరియన్ ప్రకారము ట్రయాంగిల్ ఎల్ఎంఎన్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ జిఎఫ్హెచ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ క్రైటీరియన్ ప్రకారం కాంగ్రుయెంట్ అవుతాయో లేదో చెప్పాలన్నమాట. క్రైటీరియన్ రూల్స్ చెప్తే చాలు. నెక్స్ట్ ఫోర్త్ వన్, గివెన్ ఈబీ ఈజ్ ఈక్వల్ టు డిబి. ఇక్కడ సింబల్స్ ఇచ్చేసారు, ఈబీ డిబి. ఫస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టూ ట్రయాంగిల్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. యాంగిల్ ఏ 90 డిగ్రీస్, యాంగిల్ సి కూడా 90 డిగ్రీస్. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో కూడా 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్. ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు. అలాగే 2 రైట్ యాంగిల్స్ కాబట్టి రెండిట్లోనూ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది. అలాగే ఇంకొక సైడ్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ అని కూడా ఇచ్చారు. కాబట్టి ఆర్ అంటే రైట్ యాంగిల్, హెచ్ అంటే హైపోటెన్యూస్, ఇంకొక సైడ్ ఆర్హెచ్ఎస్. ఈ ట్రయాంగిల్లో కూడా రైట్ యాంగిల్, హైపోటెన్యూస్, సైడ్. ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అవుతాయి. బై ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ క్రైటీరియన్ ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిడిబి అవుతుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వన్, you want to show that triangle ART is congruent to triangle PEN. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చూపించాలి అంటే కాంగ్రుయెంట్ అవుతాయని వాళ్ళే ఇచ్చారు. ఇఫ్ వీ హ్యావ్ టు ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్ దెన్ వీ నీడ్ టు షో. ఒకవేళ ఈ టూ ట్రయాంగిల్స్ ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్ ప్రకారం కాంగ్రుయెంట్ కనుక అయినట్లయితే ఏ సైడ్కి ఏ సైడ్ ఈక్వల్గా ఉంటుందో రాయాలంట. అంటే కరస్పాండింగ్ సైడ్స్ రాయాలన్నమాట. కరస్పాండింగ్ సైడ్స్ రాయడం అనేది చాలా ఈజీ. చూడండి, ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ 2 లెటర్స్ తీసుకోవాలి. అంటే ఏఆర్ సైడ్ పిఈకి ఈక్వల్ అనమాట. ఏఆర్ ఈక్వల్ టు పిఈ, ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు ఈఎన్ అవుతుంది. 2-3 లెటర్స్, ఇందులో కూడా 2-3 లెటర్స్. ఇందులో 1-3 తీసుకుంటే ఇందులో కూడా 1-3 లెటర్స్ తీసుకోవాలి. అంటే ఏటీ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ అవుతుంది. ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్ ప్రకారం కాంగ్రుయెంట్ అవ్వాలి అంటే ఆర్డర్ ఇదనమాట. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ యాంగిల్ టీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎన్. ఒకవేళ యాంగిల్ టీ యాంగిల్ ఎన్ ఈక్వల్గా కనుక ఉన్నట్లయితే యు ఆర్ యూజ్ ఎస్ఏఎస్ క్రైటీరియన్ వీ నీడ్ టు హ్యావ్. ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవ్వాలి అంటే ఏ సైడ్కి ఈక్వల్ అవ్వాలో రాయాలన్నమాట. సైడ్ యాంగిల్ సైడ్ అంటే యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి యాంగిల్ ఇన్క్లూడ్ అయినటువంటి 2 సైడ్స్ తీసుకోవాలి. అంటే ఈ సైడు తీసుకోవాలి. ఇందులో కూడా యాంగిల్ ఇన్క్లూడ్ అయినటువంటి 2 సైడ్స్ అంటే ఈ యాంగిల్ టచ్ అవుతున్న 2 సైడ్స్ ఇది అవుతుంది. ఇప్పుడు మనం ఫిలప్ చేద్దాం. ఆర్టీ దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి. ఆర్టీ అంటే ఇది, మనం ఈ సింబల్ ఒక్క సింబల్ పెట్టాం చూడండి, ఒక లైన్ ఇది. ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు ఈఎన్ అవుతుంది. నెక్స్ట్ పిఎన్ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ ఈ సైడు ఏటీకి ఈక్వల్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్ ఇదే క్వశ్చన్లో, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు పిఎన్, ఏటీ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ అని కనుక ఇచ్చినట్లయితే అండ్ యు ఆర్ టు యూజ్ ఏఎస్ఏ క్రైటీరియన్ యూ నీడ్ టు హ్యావ్. ఒకవేళ ఈ టూ ట్రయాంగిల్స్ ఏఎస్ఏ క్రైటీరియన్ ప్రకారం కాంగ్రుయెంట్ కనుక అయినట్లయితే ఏ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అన్నాడు. ఏఎస్ఏ అంటే 2 యాంగిల్స్ ఇన్క్లూడెడ్ సైడ్ అనమాట. ఈ సైడ్ ఉంది కాబట్టి ఈ సైడ్ని ఆనుకుని ఉన్న 2 యాంగిల్స్ అంటే ఇవన్నమాట. యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టీ అవ్వాలి. యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టీ. నెక్స్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవ్వాలి. ఈ 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్ ఏమో ఏటీ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ అనమాట. ఏఎస్ఏ ప్రకారం క్రైటీరియన్ అవ్వాలంటే ఈ 2 ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ లెక్కలు చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ మనకి ఒక ఫిగర్ ఇచ్చారు. ఈ ఫిగర్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ ఏఎంపి, ట్రయాంగిల్ ఏఎంక్యూ. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ
ఈ ట్రయాంగిల్లో పిఎం లెంగ్త్ ఎంత ఉంటుందో ఈ సెకండ్ ట్రయాంగిల్లో క్యూఎం లెంగ్త్ కూడా అంతే ఉంటుందని వాడే ఇచ్చేసాడు. ఇక్కడ ఈ సింబల్ ఇచ్చాడు అంటే ఆ రెండు ఈక్వల్ సైడ్స్ అని అర్థం అనమాట. ఈ సింబల్ ఇచ్చాడు అంటే ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఎం ఎంత ఉంటుందో ఈ సెకండ్ ట్రయాంగిల్లో యాంగిల్ ఎం కూడా అంతే ఉంటుంది అని అర్థము. సో ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చిన వాటికి రీజన్స్ రాయాలి. ఈక్వల్ అని వాళ్ళే ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్ పిఎం ఈజ్ ఈక్వల్ టు క్యూఎం. క్యూఎం ఈక్వల్ అంట. ఎందుకు ఈక్వల్ రాయాలి. ఎందుకు ఈక్వల్ అంటే మనకు ప్రాబ్లంలోనే ఇచ్చారు. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ది ప్రాబ్లంలోనే మనకి ఆ రెండు ఈక్వల్ అని ఈ సింబల్ ద్వారా ఇచ్చేశారు. నెక్స్ట్ యాంగిల్ పిఎంఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు యాంగిల్ క్యూఎంఏ. పిఎంఏ అంటే ఈ యాంగిల్, నెక్స్ట్ క్యూఎంఏ అంటే ఈ యాంగిల్. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అని ఈ సింబల్ ద్వారా మనకి ఇచ్చేశారు. సో ఇది కూడా గివెన్ అనమాట. గివెన్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఏఎం. ఈ టూ ట్రయాంగిల్స్లోని ఏఎం అనేది కామన్ సైడ్ కాబట్టి ఈక్వల్ అనమాట. టూ ట్రయాంగిల్స్లోని ఇది కామన్ సైడ్. ట్రయాంగిల్ ఏఎంపి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏఎంక్యూ. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. ఏ క్రైటీరియన్ ప్రకారం కాంగ్రుయెంట్ అవుతాయో రాయాలన్నమాట. చూడండి, సైడ్, యాంగిల్, సైడ్ ఇది ఈక్వల్ కదా రెండిట్లోనూ. అలానే ఈ ట్రయాంగిల్లో కూడా సైడ్, యాంగిల్, సైడ్ ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కూడా ఈక్వల్ అనమాట, కాంగ్రుయెంట్ అవుతాయి బై ఎస్ఏఎస్ క్రైటీరియన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 40 degrees, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 110 degrees. ఏబిసి అనే ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఇచ్చారు. అలాగే పీక్యూఆర్ ట్రయాంగిల్లో కూడా 3 యాంగిల్స్ ఇచ్చారు. ఏ స్టూడెంట్ సేస్ దట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఈ మెజర్మెంట్స్ని బట్టి ఒక స్టూడెంట్ ఈ టూ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అవుతాయి బై ఏఏఏ కాంగ్రుయెన్స్ క్రైటీరియన్ అని చెప్తున్నారు. ఈజ్ హీ జస్టిఫైడ్, వై ఆర్ వై నాట్. అతను చెప్పింది కరెక్ట్ అయినా ఎందుకు, ఒకవేళ కాకపోతే ఎందుకు కరెక్ట్ కాదో చెప్పాలన్నమాట. మనకి 3 యాంగిల్స్ ఇచ్చి ట్రయాంగిల్ డ్రా చేయమన్నప్పుడు డిఫరెంట్ సైజెస్లో డ్రా చేయొచ్చు. ఏఏఏ క్రైటీరియన్ అనేది లేదు మనకు అసలు. కనీసం 2 యాంగిల్స్ ఒక సైడ్ మెజర్మెంట్ అన్నా ఇవ్వాలి. ఇటువంటి లెక్కే మనం థర్డ్ ఎక్సర్సైజ్లో చేసాము. 3 యాంగిల్స్ తెలిసినప్పుడు మనం ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పలేము. మినిమం కనీసం ఒక సైడ్ మెజర్మెంట్ అన్నా ఇవ్వాలి. కాబట్టి ఈ మెజర్మెంట్స్ తోటి, ఈ యాంగిల్స్ మెజర్మెంట్స్ తోటి మనం డిఫరెంట్ సైజెస్లో ఉండే ట్రయాంగిల్స్ డ్రా చేయొచ్చు. డిఫరెంట్ సైజెస్లో ఉంటే అవి కాంగ్రుయెంట్ అవ్వవు కదా. కాబట్టి ఇతను చెప్పింది రాంగ్ అనమాట. ది స్టూడెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏఏఏ ఈజ్ నాట్ కాంగ్రుయెన్సీ క్రైటీరియన్. Triangles with the same corresponding angles can have different sizes. Next, fifth one. In the figure, the two triangles are congruent. The corresponding parts are marked. We can write. ఇక్కడ మనకి 2 triangles congruent అని వాళ్ళే ఇచ్చారు. కరస్పాండింగ్ పార్ట్స్ కూడా మార్క్ చేశారు. మార్క్ చేయడం అంటే చూడండి, ఈ మార్క్ ఉన్నటువంటి ఈ 2 sides ఈక్వల్ అని అర్థము. ఈ 2 మార్క్స్ ఉన్నటువంటి ఈ 2 sides ఈక్వల్ అని అర్థము. నెక్స్ట్ యాంగిల్స్ ఇచ్చారు మనకి. ఆర్ దగ్గర ఇట్లా ఒక మార్క్ ఇచ్చారు, ఏ దగ్గర ఇట్లాగా 2 లైన్స్ లాగా ఇచ్చారు, ఇక్కడ క్యూ దగ్గర కూడా 2 లైన్స్ లాగా ఇచ్చారు, ఇక్కడ టీ దగ్గర 3 లైన్స్ లాగా ఇస్తే ఇక్కడ ఎన్ దగ్గర 3 లైన్స్ లాగా ఇచ్చారు. కరస్పాండింగ్ పార్ట్స్ని మార్క్స్ చేశారు వాళ్ళే. వీ కెన్ రైట్ ట్రయాంగిల్ ఆర్ఏటీ ఈజ్ కాంగ్రుయెంట్ టు. ట్రయాంగిల్ ఆర్ఏటీ అనేది ఈ ట్రయాంగిల్కి కాంగ్రుయెంట్ అవుతుంది, అయితే ఆర్డర్ రాయాలన్నమాట. చూడండి, యాంగిల్ ఆర్ దేనికి కరస్పాండింగ్ అవుతుంది, యాంగిల్ డబ్ల్యూ కరస్పాండింగ్ అవుతుంది. కాబట్టి ట్రయాంగిల్ డబ్ల్యూ ఏ దేనికి కరస్పాండింగ్ అవుతుంది, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓ అవుతుంది, ఓ. నెక్స్ట్ టీ అనేది ఎన్కి కరస్పాండెన్స్ అవుతుంది. సో టీ డబ్ల్యూఓఎన్ ఇది ఆర్డర్ అనమాట. సో ఈ ఆర్డర్ రాంగ్ రాసుకోకూడదు. రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఫస్ట్ 2 letters ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఓ అవుతుందో లేదో చూడండి. ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఓ, ఈ రెండింటికి కూడా ఈ సింబల్ ఇచ్చారు కాబట్టి ఈ రెండు ఈక్వలే. నెక్స్ట్ 2-3 letters ఏటీఓఎన్ ఈ రెండు కూడా ఈక్వలే. ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ అంటే ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఎన్ అవుతుంది. ఇది మనం రాసుకోవచ్చు, ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఎన్. కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అనమాట. ఈ ఆర్డర్ రాసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్, ఆర్డర్ జాగ్రత్తగా రాసుకోవాలి. నెక్స్ట్ కంప్లీట్ ది కాంగ్రుయెన్స్ స్టేట్మెంట్. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అవుతాయి, అయితే ఈ సెకండ్ ట్రయాంగిల్ పేరు రాసేటప్పుడు ఆర్డర్ జాగ్రత్తగా చూసుకుని రాయాలన్నమాట.
ఏబిసి ట్రయాంగిల్లో యాంగిల్ ఏ దగ్గర 90 degrees ఉంది, బీసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏసీ అనే సైడ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో కూడా యాంగిల్ ఏ దగ్గర 90 degrees ఉంటుంది, హైపోటెన్యూస్ బీటీ అవుతుంది. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు బీటీ అనమాట. ఈ రెండు కూడా హైపోటెన్యూస్. నెక్స్ట్ సైడ్స్ వచ్చేటప్పటికి ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏటీ. ఇక్కడ మనం ఆర్డర్లో రాసుకోవాలి. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏబీటీ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఏబి రెండిట్లోనూ కామన్ సైడ్. బీసీ ఈజ్ ఈక్వల్ టు బీటీ, ఇదే కదా వచ్చింది. నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏటీ అవ్వాలి. ఈ రెండు కూడా సైడ్స్, ఈ రెండు కూడా హైపోటెన్యూస్ అనమాట. ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. ఈ సెకండ్ ఫిగర్లో కూడా మనకి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఒక ట్రయాంగిల్ పేరు క్యూఆర్ఎస్ అని వాళ్ళే ఇచ్చేశారు. ఈ ట్రయాంగిల్ పేరు రాసేటప్పుడు మనం ఆర్డర్ ఎలా రాయాలో చూసుకోవాలి. ఆర్డర్ రాయాలంటే ఫస్ట్ మనం ఏ సైడ్స్ ఏ యాంగిల్స్ ఈక్వలో రాసుకుందాము. ఈ ట్రయాంగిల్లో క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో పీటీకి ఈక్వల్. క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు పీటీ. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో ఆర్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో పీక్యూ అవుతుంది. పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఎస్. సారీ, ఇది ఈ ట్రయాంగిల్లో కదా, కాబట్టి ఆర్ఎస్ ఇట్ రావాలి. ఈ ట్రయాంగిల్లో 2 లైన్స్ ఉన్నాయి చూడండి. పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ అవుతుంది. పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఎస్. యాంగిల్స్ చూసినట్లయితే యాంగిల్ పి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఈ రెండిటికి సేమ్ సింబల్ ఇచ్చారు చూడండి. యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే పి అనేది ఆర్కి కరస్పాండెన్స్ అవుతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ ఆర్ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ మనం మధ్యలో పి అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్యూటీ ఎక్కడెక్కడ రాయాలో చూడాలి. సపోజ్ ఫస్ట్ క్యూ తర్వాత టీ రాసినట్లయితే మనకి క్యూపీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అవ్వాలి. అవ్వట్లేదు కదా, ఇక్కడ క్యూపీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం టీని ఫస్ట్ క్యూ నటు రాయాలన్నమాట. అంటే టీపీక్యూ అని రాయాలి. ఒకసారి చెక్ చేద్దాము. ఇందులో ఫస్ట్ 2 letters తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ 2 letters. అంటే క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు టీపీ అవ్వాలి. అయింది కదా, క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు టీపీ. నెక్స్ట్ ఆర్ఎస్ ఇజ్ ఈక్వల్ టు పీక్యూ. ఆర్ఎస్ ఇజ్ ఈక్వల్ టు పీక్యూ. ఓకే. నెక్స్ట్ యాంగిల్ పి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే ఇందులో థర్డ్ లెటరు, ఇందులో సెకండ్ యాంగిల్, ఇందులో సెకండ్ యాంగిల్ ఈక్వల్ అయినాయి. కాబట్టి ఆర్డర్ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా రాసుకోవాలన్నమాట. ట్రయాంగిల్ క్యూఆర్ఎస్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ టీపీక్యూ అని రాసుకోవాలి. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఇన్ ఏ స్క్వేర్డ్ షీట్ డ్రా 2 triangles ఆఫ్ ఈక్వల్ ఏరియా సచ్ దట్ ది ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. 2 triangles ఈక్వల్ ఏరియా ఉండేటట్లుగా డ్రా చేయాలి. ఆ 2 triangles కాంగ్రుయెంట్గా కూడా ఉండాలి. అలాగే ఇంకొక పేరు కూడా డ్రా చేయాలి. ఆ 2 triangles ఈక్వల్ ఏరియా ఉండాలి కానీ కాంగ్రుయెంట్ కాకూడదు అనమాట. అట్లాగా డిఫరెంట్గా డ్రా చేసిన తర్వాత వాట్ కెన్ యూ సే అబౌట్ దేర్ పెరిమీటర్స్. వాటి పెరిమీటర్స్ గురించి చెప్పాలంట. పెరిమీటర్ అంటే 3 sides యొక్క మెజర్మెంట్స్ని యాడ్ చేస్తే వచ్చేదే పెరిమీటర్ అవుతుంది. సో ఇందులోనే మనకి 2 questions ఉన్నాయి. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా 2 triangles. ట్రయాంగిల్ ఏబీసీ అలాగే ట్రయాంగిల్ పీక్యూఆర్. ఈ 2 trianglesలోనూ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ పీక్యూఆర్ రెండిట్లోనూ 90 degrees యాంగిల్ ఉంది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ 90 degrees. అలాగే ఏబీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ రెండిట్లోనూ ఈ 2 sides ఈక్వల్గా ఉన్నాయి 6 centimeters. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ 10 centimeters. సో మనకి ఎస్ఏఎస్ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 triangles కూడా కాంగ్రుయెంట్ అవుతాయి. 2 triangles కాంగ్రుయెంట్ అయ్యేటట్లు డ్రా చేయాలి. అప్పుడు దాని పెరిమీటర్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. సో రెండిటికి కూడా పెరిమీటర్ అంటే 3 sidesని యాడ్ చేస్తే ఈక్వల్గా వస్తుంది. కాబట్టి పెరిమీటర్ సేమ్ అన్నమాట. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ పీక్యూఆర్. నెక్స్ట్ అలానే ఇందులోనే సెకండ్ వన్ అడిగారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవ్వకూడదు కానీ ఏరియా ఈక్వల్గా ఉండాలి అన్నారు.
ఏరియా అంటే ఇక్కడ మనకి ఇంకో పిక్చర్ కనిపిస్తుంది చూడండి, ట్రయాంగిల్ XYZ, ట్రయాంగిల్ LMN. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి ఏరియా ఈక్వల్గా ఉంది. ఏరియా ఎలా కనుక్కోవాలో చూద్దాం ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ XYZ పిక్చర్లో కనిపిస్తుంది చూసినట్లయితే కనుక బేస్ అనేది 10 సెంటీమీటర్స్ ఉంది. అలాగే యాల్టిట్యూడ్ అంటే ఇంకొక సైడు 4 సెంటీమీటర్స్ ఉంది. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో మనకి 90 degrees యాంగిల్ ఉన్నటువంటి 2 సైడ్స్లో ఒకటి బేస్ ఇంకొకటి హైట్ అవుతుంది అనమాట. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి. సో XYZ ట్రయాంగిల్లో బేస్ అనేది 10 ఉంది, హైట్ అనేది 4 సెంటీమీటర్స్ ఉంది. సో 2 1s 2 5s 20 సెంటీమీటర్స్ అనమాట ఏరియా. అలాగే ఇంకొక ఇది కూడా ఉంది కదా ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ LMN ఈ ట్రయాంగిల్లో కూడా ఏరియా కనుక్కున్నట్లయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ని B అని హైట్ని H అని డినోట్ చేద్దాము. హాఫ్ ఇంటూ బేస్ అనేది ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఉంది, హైట్ 5 సెంటీమీటర్స్ ఉంది. 2 1s 2 4s ఆర్ క్యాన్సిల్, 20 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ కూడా ఈక్వల్ ఏరియా ఉండేటట్లుగా తీసుకోమన్నారు. ఈక్వల్ ఏరియా ఉండేటట్లుగానే తీసుకున్నాం. ట్రయాంగిల్ XYZ, ట్రయాంగిల్ LMN. ఇప్పుడు ఈ రెండింటికి కూడా పెరిమీటర్ సేమ్గా ఉంటుందా అని అడిగారు. పెరిమీటర్ అంటే మనం 3 సైడ్స్ని యాడ్ చేయాలి అని చెప్పుకున్నాం కదా. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ XYZ అంటే 3 సైడ్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ మనం 3 సైడ్స్ని యాడ్ చేస్తే థర్డ్ సైడ్ మెజర్మెంట్ తెలియదు కదా మనకి. ఈ 2 సైడ్సే చూద్దాము. 4 + 10 + థర్డ్ సైడ్ని X అనుకుందాము. ఎంత వస్తుంది? 14 + X. అలాగే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ LMN, దీని పెరిమీటర్ చూసినట్లయితే మనకి 5 + 8 + X అంటే 13 + X వచ్చింది. ఈ 2 పెరిమీటర్స్ ఈక్వల్గా లేవు. అంటే ఏరియా ఈక్వల్గా ఉన్నప్పటికీ 2 ట్రయాంగిల్స్కి పెరిమీటర్స్కి ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. పెరిమీటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. పెరిమీటర్స్ ఈజ్ డిఫరెంట్. సో మనం కాంగ్రుయెంట్ అయ్యేటట్లుగా తీసుకోలేదు, ఏరియా మాత్రమే ఈక్వల్గా ఉండేటట్లు తీసుకున్నట్లయితే పెరిమీటర్ డిఫరెంట్గా వచ్చింది. కాంగ్రుయెంట్ అయ్యేటట్లుగా కనుక తీసుకున్నట్లయితే 2 సేమ్గా పెరిమీటర్ కూడా ఈక్వల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇఫ్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ PQR ఆర్ టు బి కాంగ్రుయెంట్. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవ్వాలి అంటే, కాంగ్రుయెంట్ అని ఇవ్వలేదు, ఆర్ టు బి కాంగ్రుయెంట్ అంటే కాంగ్రుయెంట్ అవ్వాలి అంటే నేమ్ 1 అడిషనల్ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ పార్ట్స్. మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట. ఏ 2 పెయిర్స్ ఈక్వల్గా ఉంటే కనుక ఇవి 2 కాంగ్రుయెంట్ అవుతాయో చెప్పాలి. అలాగే ఏ క్రైటీరియన్ ప్రకారం కాంగ్రుయెంట్ అవుతాయో కూడా చెప్పాలి. మనం అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో B దగ్గర 90 degrees ఉంది, ఈ ట్రయాంగిల్లో Q దగ్గర 90 degrees ఉంది. అంటే ఒక యాంగిల్ ఈక్వల్. నెక్స్ట్ ఈ సింబల్ ఇచ్చారు కదా ఇలాగా, అలానే ఇక్కడ కూడా ఇచ్చారు ఈ సింబల్. అంటే ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అనమాట. అలాగే మనకి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈ యాంగిల్ కూడా ఈక్వల్గా వస్తుంది. కానీ మనకి ఏ క్రైటీరియన్ అనేది లేదు కాబట్టి ఇక్కడ మనం యాంగిల్ ఇన్క్లూడెడ్ సైడ్ అనమాట ఇది. అలాగే ఇక్కడ కూడా ఇది యాంగిల్ ఇది ఇన్క్లూడెడ్ సైడ్. ఈ 2 సైడ్స్ ఈక్వల్ అని కనుక ఇచ్చినట్లయితే ASA అలాగే ASA యాంగిల్ సైడ్ యాంగిల్ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయన్నమాట. మనకు కావాల్సిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే BC = QR అనేది కనుక ఇవ్వాలి. అలాగే BC = QR కనుక ఇచ్చినట్లయితే ఏ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి అంటే యాంగిల్ సైడ్ యాంగిల్ ASA క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వై ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ FED. ఈ 2 ట్రయాంగిల్స్ ఎందుకు కాంగ్రుయెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ABC అంటే ఇది ABC అనే ట్రయాంగిల్, FED ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ఎందుకు అవుతాయి అనేది చూద్దాము. 2 ట్రయాంగిల్స్లోనూ 90 degrees యాంగిల్ ఉంది. యాంగిల్ B = యాంగిల్ E = 90 degrees. అలాగే BC = DE ఒక సైడ్ కూడా ఈక్వల్. సో ఇక్కడ మనకి ఒక చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. ఇక్కడ F దగ్గర యాంగిల్ ఇలా ఇవ్వాలన్నమాట.
సో అప్పుడు ఈ ట్రయాంగిల్ యాంగిల్ ఏ ఎంత ఉంటుందో ఈ ట్రయాంగిల్ యాంగిల్ ఎఫ్ కూడా అంతే ఉంది. 2 యాంగిల్స్ సైడ్ అయితే ఇంక్లూడెడ్ సైడ్ కాదు. చూడండి, ఏఎస్ఏ రావాలి అంటే యాంగిల్ సైడ్ యాంగిల్ రావాలి, కానీ ఇక్కడ మనకు అలా లేదు. ఇక్కడ మనకి యాంగిల్ ఇది సైడు, ఇది యాంగిల్. అలానే ఇక్కడ యాంగిల్ సైడ్ అంటే ఏఏఎస్ క్రైటీరియన్ అనమాట. ఏఏఎస్ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈడి బై ఏఏఎస్ క్రైటీరియన్. సో ఈ ప్రాబ్లం తోటి మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. ఈ ప్రాబ్లంలో ఈ చాప్టర్లో మనం ఏవైతే నేర్చుకున్నామో క్రైటీరియన్ కాంగ్రియన్సీ క్రైటీరియన్స్ నెక్స్ట్ మనకి 8th 9th క్లాసెస్లో కూడా అవి యూజ్ చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ మనం కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా రాయాలి, అలాగే 2 ట్రయాంగిల్స్ ఏ క్రైటీరియన్ ప్రకారం కాంగ్రియన్స్ అవుతాయో జాగ్రత్తగా నేర్చుకోవాలి.